హలో! హాయ్! నమస్తే! వెల్కమ్ టు చిల్ విత్ లాస్ ఛానల్. లాల్ మటన్ రెసిపీ. ఈరోజు స్పెషల్ డిష్. సండే స్పెషల్ కదా! ఈరోజు మా ఇంట్లో స్పెషల్‌గా లాల్ మిర్చ్ మటన్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే, మా ఇంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడూ రెగ్యులర్‌గా మటన్ చేసుకునే కంటే, నేను చూపిస్తున్న ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండమ్మా! అసలు మీ ఇంట్లో మిమ్మల్ని పొగడకపోతే నన్నడగండి. అంత టేస్టీగా ఉంది. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా చేయాలో నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? ముందుగా మటన్ అర్ధ కిలో తెచ్చిచ్చారు మా ఆయన. లాల్ మటనే కావాలని రాసి గీసి మళ్ళీ చెప్పిపోయారు. అందుకనే మటన్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ముందుగా కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఎండుమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని, అందులో దుమ్ము అది ఇది ఉంటుంది. కొంచెం శుభ్రంగా కడిగేసుకొని, ఒక 10-15 ఎండుమిర్చిని కుక్కర్‌లో వేసుకొని, కాస్త ఆయిల్‌లో వేగనిచ్చిన తర్వాత వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఘాటుకి అందరు దగ్గుతారమ్మా, అందుకనే. సరేనా? వాటర్ యాడ్ చేసుకుంటే ఘాటు రాదు. టమాటోస్ ఒక 5 టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా? టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం ఒక చిన్న ముక్క దంచుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆ తర్వాత గోడంబి ఈజ్ కంపల్సరీ అని ఏం లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గోడంబి వేసుకుంటే రిచ్ టేస్ట్ వస్తుంది, అంతే. కాజు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. కొబ్బరి వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఒక 15 నిమిషాల పాటు మగ్గనిస్తే చూసారా, మొత్తం మసాలా అంతా ఉడికిపోయింది. జారులో వేసుకొని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త దూరగా వేయించి, ముందుగా శుభ్రం పరుచుకున్న మటన్ని వేసి, అర్ధ కిలో మటన్ తీసుకున్నాను నేను. మటన్ వేసి చక్కగా ఆయిల్లోనే మగ్గించాలి. ఇది ఒక చిట్కా. మటన్ ఆయిల్లోనే ఒక్క 10 నిమిషాల పాటు మగ్గినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసి చక్కగా మగ్గించండి. చెక్క, లవంగ, ఇలాచీ పౌడర్ అండి ఇది. సమపాలంలో తీసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నేను సాల్ట్ కొంచెం ఇంట్లో తక్కువే తింటాము. మీరు తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూసారా, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మటన్‌లో. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే వర్ణాతీతం అనుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌లో తిన్నట్టే వస్తుంది ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో శబాష్! వాహ్! వాహ్! అబ్బా! సూపరో అనకపోతే అప్పుడు చెప్పండి. ఓకేనా? చక్కగా మిక్స్ చేసుకోండి. ఈసారి కొంచెం నేను కనిపిస్తూ వెరైటీగా రెసిపీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే మన వీడియో హైప్‌కి వెళ్తుందనమాట. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. హైప్ చేయండి వీడియోని చివరి దాకా చూడడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ ధనియాల పొడి యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, వాటర్ తగినంత యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక 8 విజిల్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి. చూసారా, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంత సింపుల్‌గా చేసేసుకున్నామో. అసలు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా 20 మినిట్స్‌లోనే అయిపోతుంది మన లాల్ మటన్ మసాలా. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, 8-10 విజిల్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. లడ్డులాగుంది. అసలు ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో చూశావా? చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేసి మళ్ళీ చెప్పండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ఇష్టంగా తినే ఈ మటన్ని మీరు కూడా సండే స్పెషల్‌గా మీ ఇంటి వాళ్ళకి చేసి పెడితే అదరహో అన్న కమెంట్స్ మీకు అదిరిపోతాయి ఇంట్లో కదా! మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ చేయండి.